ఈ పాటలు పొగడ్తలకి ఏమి లేదు, తమరి వద్ద కావాల్సినవి ఉన్నవి. కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్పనే లేదేమిటండి? ఏమొకటికేమున్నది, దైవము ధనికుల నాలుకలు తాటపట్టల తోడను, హృదయ చేతులు చేమనాకుల తోడను, హృదయము ఉక్కు ముక్కల తోడను చేయుచుండును. అవునవును, ఇది ఎంత చావు కబురు చల్లగా చెప్పుటికే కావాలయో. కాదు కాదు, నా మాట కడ వరకు విని ఆ తరువాత నీకు తోచినట్లను మరి ఒక 2-3 దినములలో తప్పక సానుకూలము కాగలదు. ఓహో, ఇకనేమి ఎప్పటి పాఠమే దిగినది. ఇది వరకేమో రేపు 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 అనేవారు. మరి ఇప్పుడు ఆ రేపులకు మరి 2 త్రోపులు కూడా తగిలించారు, సరిపెట్టారు. బాగానే ఉందండి మీ వరస. నా మాట కడ వరకు వినకయ్యే నీవు మండిపడిన నేనేమి చేయగలను? అని చెప్పిన తుంటరి ఈ పూట తొండి చేయి చూపినాడు. అవును, మరి అంతటి తమరేమన్నా ఊరకుందురా? మరి ఒక తుంటరిని ఆశ్రయింతురు. ఆ తుంటరి మరికొన్ని రేపులు గడిపి ఆవల తాను ఒక తొండి చేయి చూపును. ఈ తొండి చేతులను నీకు తెచ్చి తమరు మా ఇంటికి తోరణం గుచ్చుదురు, అంతేనా? కాదు కాదు చింతామణి, కాదు కాదు, మరి ఒక 2-3 దినంలో తప్పక సానుకూలము కాగలదు. మాట శాంతముగా వెనకయ్యే మండిపడిన నేనేమి చేయను. చిరాకు మాని చివరంట వరకు ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 మహాప్రభు నా ప్రాణం వెతికినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించితిని. కానీ అది వేరొకైతే ఇక మంద మాకు మింగి చావుపడుతుంది. ఇక మీ వల్ల నేను పడలేను మా అమ్మతో. ఇంతటితో మీ దారి మీది, నా దారి అమ్మయ్యో చింతామణి, అట్లయినా నేను బ్రతుకగలనా? నిన్ను విడిచి నేను ఒక్క క్షణమైన జీవించగలనా? విడచితి బంధువర్గముల వీడికి ప్రాణములు గుంతుల విడచితి ఇల్లువా వీడికి భార్యను కోట చెప్పుగా విరచితి ఎగ్గు సిగ్గులు నీ నిమిత్తమై విడువనే దేహము నీవు లేకున్నచో విడువనే దేహము నీవు నన్ను పేరున బస్త తటస్థమైనతో Oh
మీరు చెప్పినదంతయు వాస్తవమే, యథార్థమే, నే కాదనలేను. కానీ ఈ నెలలో ఎర్రని యాగానైనను తెచ్చిచ్చినారా చెప్పండి? వాస్తవమే చింతామణి, వాస్తవమే. ఈ నెలలో ఎర్రని యాగాని అయినా తెచ్చి ఇవ్వని మాట యథార్థమే చింతామణి. కానీ నాకున్నంతలో నీకు నేను ఏమైనా ఉపేక్ష చేసి తినా? నాకు ఉన్నంతలో నీకు నేను ఏమైనా ఉపేక్ష చేసి తినా? ఎక్కడికి వెళ్ళినను అక్కడనే చుక్కెదురగనప్పుడు నేను మాత్రము ఏమి చేయగలను? పాటల నాటి క్షేత్రములల్లా ఈ కోసం క్షేత్రములెల్ల తెగనమ్మి దోషులతో తెచ్చి కాదు నాన్న చెప్పండి. తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించిన ఎవరు కాదన్నారు? అప్పవారిచ్చిన అంటు మామిడి తోట నీవు రాసిగిచ్చినాను ఎవరు కాదన్నారు? కుల సతిమేని సొమ్ములు ఎవరైనా చేస్తాడా? కుల సతిమేని సొమ్ములు పుస్తతో కూడగొని వచ్చి నీంత గుప్పినాను. ఇదేనా కులము వారెల్లా నా కులము వారెల్లా నీకిది కూడదు కూడదు. నూతికి గోతికి పరుగులిడినా నీ ఇంటి కాచుకొని ఇటున్నాను కలికి నేను
కాచుకొని కాచుకొని ఎటులున్నాను కనికి నేను. ఏమిటండి ఇది? ఏమిటంటే ఇది? ఎన్నడూ లేనిది ఇంత చేశాను అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేమి లోటు చేసినానో ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లో ధారమోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. అవును మెచ్చి ముచ్చటదీరు మేడగట్టించిన పోలి శక్తిని పారద్రోలినాను. నిమిషంలోనా మాన్యకు రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. ఇది మీకోసం కాదా? కోరినా బంగారు కొండ నేను తెచ్చు పెద్ద శక్తికి సొత్తు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చిత్త కట్టె కుక్కలం వల్లే ఈ చుట్టూ గుమ్మరిటగాంచి మాయమ్మ నన్నేతో కసరుచున్న మీ నిమిత్తమై మాయమ్మ నన్నేతో కసరుచున్న నీకే లోబడి ఉన్నాను నిజముగాను.
మధురమయ్యేదా